హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను స్నేహ. సో గాయస్, మేము రీసెంట్గా తొట్లకొండ అయితే విజిట్ చేసాం గైస్. సో తొట్లకొండకి ఆ టికెట్ మీరు చూడొచ్చు. సో తొట్లకొండ ఆ రూట్ మీరు చూసినట్లయితే సో గాయస్ టర్నింగ్ వ్యూస్తో అయితే ఉన్నది గైస్. ఆ వ్యూస్, ఆ రోడ్ అంతా చాలా చక్కగా ఉంది గైస్. సో ఆ బీచ్ వ్యూ కూడా మనకు కనిపిస్తుంది. పక్కన ప్లాంట్స్ కూడా ప్లాంట్ అయితే చేశారు. ఆ ప్లాంట్స్ కూడా మీరు చూడొచ్చు. సో చాలా బాగుంది గైస్ ఆ పైకి ఎక్కేంత వరకు. సో గాయస్, ఇప్పుడైతే మనం తొట్లకొండ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం గాయస్. సో మేము అక్కడ కార్ పార్క్ చేసుకొని సో తొట్లకొండ అయితే విజిట్ చేయబోతున్నాం. సో గాయస్, మీరు అక్కడ చూడొచ్చు కదా. సో తొట్లకొండ ఎంట్రన్స్ గేట్ అక్కడైతే ఉంది గాయస్. గేట్ ఎందుకు, పదండి తొట్లకొండని విజిట్ చేద్దాం. అంతకన్నా ముందు ఇక్కడ మీరు చూసినట్లయితే సో గాయస్ ఇక్కడ కొన్ని బోర్డ్స్ అయితే ఇచ్చారు. సో ఈ బోర్డ్స్లో ఏంటంటే సో తొట్లకొండ హిస్టరీ అంతా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఈ ఏరియాలో ఏమేమి ఉంటాయనేసి సో ఇవన్నీ అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే మనం ఈ తొట్లకొండలోకి ఎంటర్ అయిపోదాం. సో గాయస్, ఇక్కడ మీరు చూడొచ్చు. సో స్టూప్ అయితే ఉంది. సో మనమైతే ఇప్పుడు అక్కడికైతే రీచ్ అయిపోదాం. సో గాయస్, ఆ స్టూపా దగ్గరికి అయితే వచ్చాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు, బ్రిలియంట్గా బిల్డ్ చేశారు కదా గైస్. సో 1000 years బ్యాక్ భలేగా చాలా చక్కగా ఆ డోమ్ షేప్లో సో బిల్డ్ చేశారంటే చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఈ ఏరియాలో ఇంకా ఏమేమి ఉన్నాయో మీరు ఇక్కడ చూడొచ్చు గైస్. సో ఇవన్నీ అయితే ఇప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో గాయస్, ఇక్కడ మీరు చూస్తే బుద్ధిస్ట్ యొక్క ప్రేయర్ హాల్ అనమాట. సో ఇటువైపు బాడీ గార్డ్స్ ఉంది, లోపల ప్రేయర్స్ చేసుకోవడానికి సో ప్రేయర్ హాల్ అనమాట. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు ఆ స్తూప ఎలాగుందో, ఆ ఏరియా అంతా చూడొచ్చు మీరు ఎలాగుందో. సో దీని చుట్టూ ఒక ప్రదక్షిణ లాగా సో వాళ్ళైతే చేసేవాళ్ళు అనమాట గాయస్. ఇక్కడైతే విహారాస్ అనేసి ఒక ఏరియా ఉంది గాయస్. సో ఈ ఏరియా ఏంటంటే బుద్ధిస్ట్ ఒక క్వార్టర్స్ అనమాట. ఇక్కడే వాళ్ళు స్టే చేసేవాళ్ళు. సో ఇంకా కొంచెం ముందుకు వస్తే సో ఇలాగ రాక్స్తో ఒక స్ట్రక్చర్ అయితే కనిపిస్తుంది. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే సో గాయస్ ఇక్కడ వాళ్ళ స్టోర్ రూమ్ కానీ సో ఇవన్నీ అయితే ఉన్నాయి గాయస్. సో వీటిని మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కిచెన్ వాళ్ళది. సో ఇటు సైడ్ వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట. సో ఈ స్ట్రక్చర్ వచ్చేసి స్టోర్ రూమ్. సో ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి సో గాయస్ డైనింగ్ హాల్ అనమాట. సో డైనింగ్ హాల్ కూడా మీకు చూపించేస్తాను. గాయస్, ఇది వచ్చేసి సో ఆ బుద్ధిస్ట్ వాళ్ళ మాంక్స్ వాళ్ళ డైనింగ్ హాల్ అనమాట. సో వాళ్ళ కింద కూర్చొని ప్లేట్ ఇక్కడ దాని మీద పెట్టుకొని సో వాళ్ళైతే తినేవాళ్ళు గాయస్. సో ఇది వచ్చేసి కాంగ్రిగేషన్ హాల్ అనమాట. దీనిపైన పామ్ ట్రీస్తో షెడ్ లాగా వేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ వాటి పిల్లర్స్ ఒకటే ఉన్నాయి గైస్ ఇప్పుడు వచ్చేసి. గైస్, ఇక్కడ మీరు చూస్తే ఓటివ్ స్టూపాస్ అనేసి 3 అయితే ఉన్నాయి గైస్. సో ఇంకా కొంచెం ముందుకు వస్తే సో ఈ టబ్స్ అయితే మాకైతే కనిపించాయి గైస్. సో ఈ టబ్స్ ఏంటంటే సో వాళ్ళైతే రెయిన్ వాటర్ స్టోర్ చేసుకొని అవి డ్రింకింగ్ కానీ వాటికి అని యూస్ చేసేవాళ్ళు. సో ఇక్కడ మీరు చూస్తే రెయిన్ వాటర్ స్టోర్ అయిన ఒక టబ్ మీకు చూపిస్తున్నాను కదా గైస్. సో ఇలాగ వాటర్ని స్టోర్ చేసుకొని అవే వాళ్ళ డ్రింకింగ్కి వాళ్ళ బాతింగ్కి అన్నిటికీ ఇదైతే ఈ రెయిన్ వాటర్ అయితే యూస్ చేసేవాళ్ళు అనమాట గైస్. సో గైస్, ఇప్పుడు ఈ తొట్లకొండ నుంచి కొంచెం ముందుకు వెళ్తే బీచ్ వ్యూ పాయింట్ అనేసి ఒక పార్క్ అయితే ఉంది గైస్. సో ఆ పార్క్ అయితే వెళ్ళాము. సో ఇక్కడ నుంచి బీచ్ వ్యూ పాయింట్ అనుకొని ఒక పార్క్ అయితే ఉంది. సో పార్క్ విజిట్ చేసాము. అక్కడ కూడా చాలా గ్రీనరీగా ఉంది. సో అక్కడ నుంచి వ్యూ మీరు చూసినట్లయితే సో
మొత్తం బీచ్ ఆ దూరంలో భీమిలి కనిపిస్తుంది. సో ఇదంతా వచ్చేసి పార్క్ అనమాట. సో అక్కడే మేము లంచ్ చేసి సో ఇంకా మేము వెళ్ళిపోయాం అక్కడి నుంచి లెఫ్ట్ అయ్యాం. సో గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Niyo. Bye guys!